నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా రెలెవెంట్ టాపిక్ లోతులోకి వెళ్దాం. 2025 నాటికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని బిజినెసెస్కి తెలుగు వాయిస్ సెర్చ్ ఆప్టిమైజేషన్ అంటే VSO ఎంత క్రూషియల్ కాబోతుందో చూద్దాం. మన దగ్గర దీనికి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ సోర్సెస్ ఉన్నాయి. వాటిని బేస్ చేసుకుని కొంచెం అనలైజ్ చేద్దాం. అసలు ఇండియాలో, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో వాయిస్ సెర్చ్ యూసేజ్ చూడండి. సంవత్సరానికి 270% గ్రోత్ రేట్ అంటున్నారు. ఇది చాలా పెద్ద విషయం కదా. అబ్సల్యూట్లీ. ఆ 270% గ్రోత్ రేట్ అనేది చూడండి, అది కేవలం ఒక నంబర్ కాదు. అది మన ప్రజలు ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ చేసే పద్ధతిలోనే ఒక ఫండమెంటల్ షిఫ్ట్ని చూపిస్తోంది. బేసిక్గా బిజినెసెస్ దీన్ని అసలు ఇగ్నోర్ చేయలేరు. కరెక్ట్. సరే, మరి అసలు ఈ వాయిస్ సెర్చ్ ఆప్టిమైజేషన్ VSO అంటే ఏంటి? కొంచెం సింపుల్గా చెప్తారా? తప్పకుండా. సింపుల్గా చెప్పాలంటే, మనం ఆన్లైన్లో పెట్టే కంటెంట్ ఉంటుంది కదా, అది వెబ్సైట్ కావచ్చు, బ్లాగ్ పోస్ట్, ప్రోడక్ట్ డిస్క్రిప్షన్స్, ఏదైనా దాన్ని యూజర్లు గూగుల్ అసిస్టెంట్, సిరి, అలెక్సా లాంటి వాటిని వాయిస్తో అడిగినప్పుడు సులభంగా కనుగొనేలా చేయడమే VSO. ఓకే. అంటే మనం టైప్ చేసే కీబోర్డ్స్ కన్నా మాట్లాడేటప్పుడు సహజంగా కాన్వర్సేషనల్గా అడుగుతాం కదా. అవునవును. ఆ కాన్వర్సేషనల్ క్వెరీస్కి తగ్గట్టు మన ఆన్లైన్ ప్రెజెన్స్ని, కంటెంట్ని ఆప్టిమైజ్ చేసుకోవాలి. అర్థమైంది. అంటే దగ్గరలో మంచి టిఫిన్ సెంటర్ ఏది అన్నట్టు టైప్ చేసినట్టు కాకుండా. మరి ఇండియాలో 65% ఇంటర్నెట్ యూజర్లు వాయిస్ సెర్చ్ ప్రిఫర్ చేస్తున్నారట. 2025 కల్లా ఇది మస్ట్ హ్యావ్ అంటున్నారు సోర్సెస్. ఎందుకంత ఇంపార్టెంట్ ఇది? ఇది చాలా మంచి పాయింట్. చూడండి, ఇది కేవలం ఒక టెక్నాలజీ మార్పు కాదు. ఇది డిజిటల్ ఇన్క్లూజన్కి, అంటే డిజిటల్ సమానత్వానికి కూడా దారితీస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో. అక్కడ సుమారు 40% మంది వాయిస్ సెర్చ్ వాడుతున్నారంటే ఆలోచించండి. 40%? అవును. వాళ్లలో చాలా మందికి టైపింగ్ అంత కంఫర్టబుల్గా ఉండకపోవచ్చు, లేదా అక్షరాస్యత ఇష్యూస్ ఉండొచ్చు. కానీ వాయిస్తో సులభంగా సమాచారం పొందగలుగుతున్నారు. దాదాపు 96 మిలియన్ల మంది తెలుగు మాట్లాడేవాళ్లున్నారు. వాళ్లలో చాలా మంది ఇప్పుడు ఆన్లైన్లో ఉంటున్నారు. నిజమే. వాళ్లని రీచ్ అవ్వాలంటే వాళ్ల భాషలో, వాళ్ళు అడిగే స్టైల్లోనే మనం సమాధానాలు ఇవ్వగలగాలి. అందుకని ఏపీ, తెలంగాణలోని బిజినెసెస్కి ఇదొక హ్యూజ్ ఆపర్చునిటీ. 96 మిలియన్లు చాలా పెద్ద మార్కెట్. సరే, మరి మన తెలుగు వాళ్ళు ఈ వాయిస్ సెర్చ్ని ఎలా వాడుతున్నారు? టైప్ చేసే ప్రశ్నలకు, వాయిస్తో అడిగే ప్రశ్నలకు తేడా ఉంటుందా? ఈ టెంగ్లిష్ సంగతేంటి? దీని గురించి కూడా సోర్సెస్లో ఉంది కదా. ఖచ్చితంగా తేడా ఉంటుంది. వాయిస్ క్వెరీస్ చాలా కాన్వర్సేషనల్గా ఉంటాయి, అంటే పూర్తి వాక్యాల్లో. ఇంకా చెప్పాలంటే లాంగ్ టెయిల్ క్వెరీస్ ఎక్కువ ఉంటాయి. లాంగ్ టెయిల్ అంటే? లాంగ్ టెయిల్ అంటే 1-2 కీవర్డ్స్తో కాకుండా చాలా స్పెసిఫిక్గా పూర్తి వాక్యంగా అడిగే ప్రశ్నలన్నమాట. ఉదాహరణకి, టైప్ చేస్తే బహుశా బెస్ట్ బిర్యానీ ఇన్ నెల్లూర్ అని కొడతారేమో, కానీ వాయిస్లో అడిగేటప్పుడు నెల్లూరులో మంచి బిర్యానీ ఎక్కడ దొరుకుతుంది అని అడిగే అవకాశం ఎక్కువ. లేదా 1000 రూపాయల లోపు మంచి పట్టు చీరలు చూపించండి లాంటి స్పెసిఫిక్ ప్రశ్నలు. ఓకే, అలాగా. ఇక టెంగ్లిష్ విషయానికి వస్తే అది చాలా కామన్. తెలుగు, ఇంగ్లీష్ పదాలు కలిపి వాడటం. నాకు హెల్ప్ కావాలి, నియర్ మీ లేటెస్ట్ మూవీ షో టైమ్స్ చూపించు లాంటివి సర్వసాధారణం. కాబట్టి కంటెంట్ని ప్యూర్ తెలుగులోనే కాదు, ఈ న్యాచురల్ మిక్స్ ఆఫ్ లాంగ్వేజ్కి, అంటే టెంగ్లిష్కి తగ్గట్టు కూడా ఆప్టిమైజ్ చేయాలి. నిజమే. మనం రోజు వాడతాం కదా, లొకేషన్ పంపు, కాల్ చేస్తా లాంటివి. సో బిజినెసెస్ ఈ ప్రాక్టికల్ యూసేజ్ని ఖచ్చితంగా అడ్రస్ చేయాలి. సరే, ఇదంతా విన్నాక బిజినెసెస్ ఇప్పుడు ప్రాక్టికల్గా ఏం స్టెప్స్ తీసుకోవాలి, ఎలా మొదలు పెట్టాలి? చూడండి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ల టార్గెట్ ఆడియన్స్, వాళ్ల కస్టమర్లు ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారో అర్థం చేసుకోవాలి. తెలుగులో ఎలా అడుగుతున్నారు, ఇంగ్లీష్లో ఎలా అడుగుతున్నారు? దీనికి కస్టమర్ సర్వీస్ కాల్స్, ఈమెయిల్స్, సేల్స్ టీమ్ ఫీడ్బ్యాక్ ఇవన్నీ మంచి సోర్సెస్. రైట్. రెండవది కంటెంట్ని న్యాచురల్ తెలుగులో రాయాలి. అవసరమైన చోట కామన్గా వాడే ఇంగ్లీష్ పదాలని వాడాలి. ముఖ్యంగా తరచుగా అడిగే ప్రశ్నల కోసం FAQ సెక్షన్ క్రియేట్ చేయాలి. దానికి FAQ పేజ్ స్కీమా మార్కప్ వాడటం చాలా హెల్ప్ అవుతుంది. స్కీమా మార్కప్ అంటే? స్కీమా మార్కప్ అనేది బేసిక్గా సర్చ్ ఇంజిన్స్కి మీ కంటెంట్ స్ట్రక్చర్ని అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేసే కోడ్ అన్నమాట. అంటే ఇది ప్రశ్న, ఇది జవాబు అని క్లియర్గా చెప్తుంది. దాంతో గూగుల్ అసిస్టెంట్ లాంటివి ఈజీగా ఆన్సర్ని పిక్ చేసుకుంటాయి. ఓకే, టెక్నికల్గా హెల్ప్ అవుతుంది. అవును.
అలాగే స్థానిక వ్యాపారాలు, మన లోకల్ బిజినెసెస్ వాళ్ళ గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ని తెలుగులో కంపల్సరీగా ఆప్టిమైజ్ చేసుకోవాలి. అడ్రస్, ఫోన్ నంబర్, పనివేళలు అన్నీ కరెక్ట్గా, కన్సిస్టెంట్గా ఉండాలి. ముఖ్యంగా నియర్ మీ సర్చెస్ కోసం ఇది చాలా ఇంపార్టెంట్. ఇక టెక్నికల్గా చూస్తే వెబ్సైట్ స్పీడ్ చాలా ముఖ్యం. మొబైల్ ఫ్రెండ్లీగా ఉండాలి. ఎందుకంటే ఎక్కువ సర్చెస్ మొబైల్ నుంచే జరుగుతాయి కదా. ఎగ్జాక్ట్లీ. అలాగే లోకల్ బిజినెస్ షీమా మార్కప్ కూడా వాడితే మీ బిజినెస్ డీటెయిల్స్ అంటే లొకేషన్, అవర్స్ లాంటివి సర్చ్ ఇంజిన్స్కి ఇంకా బాగా అర్థమవుతాయి. వాయిస్ సర్చ్ రిజల్ట్స్లో కనిపించే ఛాన్సెస్ పెరుగుతాయి. అంటే కంటెంట్తో పాటు వెబ్సైట్ టెక్నికల్గా కూడా VSOకి ప్రిపేర్ అవ్వాలన్నమాట. అవునండి, ఖచ్చితంగా. చివరగా ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఈ వాయిస్ టెక్నాలజీ ముఖ్యంగా తెలుగు లాంటి రీజనల్ లాంగ్వేజెస్లో ఇంకా ఇవాల్వ్ అవుతూనే ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, AI ఇప్పుడు డిఫరెంట్ యాక్సెంట్స్ని, కాన్వర్జేషనల్ కాంటెక్స్ట్ని, ఈ టెంగ్లీష్ లాంటి మిక్స్డ్ లాంగ్వేజ్ని అర్థం చేసుకోవడంలో రోజురోజుకి మెరుగవుతోంది. అంటే మనం ఈరోజు డిస్కస్ చేసిన స్ట్రాటజీస్ ఒక స్టార్టింగ్ పాయింట్ మాత్రమే. భవిష్యత్తులో AI ఇంకా సొఫిస్టికేటెడ్గా మారినప్పుడు, యూజర్స్ అడిగే పద్ధతులు మారినప్పుడు బిజినెసెస్ ఎలా అడాప్ట్ అవ్వాలి అనేది నిరంతరం ఆలోచించాల్సిన విషయం. ఇదొక కంటిన్యూస్ లెర్నింగ్ ప్రాసెస్. ఈ మార్పులను గమనిస్తూ ఎప్పటికప్పుడు అడాప్ట్ అవ్వడమే కీ.